శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధం. సమ్మక్క సారలమ్మ చైర్మన్ కండే జయరాజ్ సుమారుగా 1,00,000 మంది భక్తులు వస్తారని అంచనా. మహారాష్ట్రలో బల్లార్షా రాజూరా రహదారి పక్కన వెలిసిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర చైర్మన్ కండే జయరాజ్ మాట్లాడుతూ, గత 24 సంవత్సరాల నుంచి ఏకదాటిగా నిర్వహిస్తున్న శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మేడారం తర్వాత మినీ జాతరగా పిలిచే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మహారాష్ట్రలో ఒక తెలంగాణ ముద్దుబిడ్డ అయిన కండే జయరాజ్ నిర్వహించడం ఎంతో శుభ సూచకం. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన కండే జయరాజ్ గత 24 సంవత్సరాల నుండి మహారాష్ట్రలోని బల్లార్షా రాజూరు పెనుగంగ పక్కన వెలిసిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను గత 24 సంవత్సరాల నుండి విజయవంతం చేయడం జరుగుతుంది. 25 సంవత్సరాల అడుగు పెడుతున్న సందర్భంగా ఈ యొక్క జాతరను సుమారుగా 1,00,000 వరకు ప్రజలు ఈ జాతరకు వివిధ రాష్ట్రాల నుండి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, యూపీ, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుండి ఈ యొక్క జాతరకు రావడం జరుగుతుంది. ఒక తెలంగాణ ముద్దుబిడ్డ అయిన జయరాజ్ మహారాష్ట్రలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను జరపడం ఎంతో గొప్ప విషయమని వీణవంక మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అతని గురువు అయిన మహారాష్ట్ర ఎమ్మెల్యే మంత్రి సుధీర్ మునగంటివార్ సహకారంతో గత 24 సంవత్సరాలుగా ఏకదాటిగా శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను విజయవంతం చేయడం ఎంతో శుభసూచకమని, 25 సంవత్సరాలలో అడుగుపెడుతున్న సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని హంగులు ఆర్భాటాలతో విద్యుత్, లైటింగ్, నీటి సదుపాయం, అన్నదానం, బస్సు సౌకర్యం, ట్రైన్ సౌకర్యం కలదు. కావున ప్రజలు శ్రీ సమ్మక్క సారలమ్మ దీవెనలు పొంది పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వారు కోరారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు వారు కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. అందుచేత ఈ యొక్క జాతరను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నల్ల వెంకటరెడ్డి, పొన్నం కొండల్ గౌడ్, రాచర్ల తిరుపతి, మురారి కుమార్, తాళ్లపల్లి మొండయ్య తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. यहाँ महाराष्ट्र में चंद्रपुर डिस्ट्रिक्ट तालुका राजूरा में श्री सम्मक्का सारलम्मा देवस्थान को स्थापित किया गया है. इस देवस्थान को स्थापित करके अभी 24 वर्ष होने आ रहा है. इस यात्रा के लिए हमने बहुत कुछ यानी तकलीफ़ों से गुजरते हुए हम माता का आशीर्वाद से और हमारा गुरुजी, हमारा राजकीय गुरु सुधीर मुनगंटीवार యొక్క ఆశీర్వాद से ఈ యొక్క సమ్మక్క సారలమ్మ దేవస్థానాన్ని స్థాపించడం జరిగింది. కావున మీకు ఈ రకంగా తెలియజేయడం ఏమన్నా అంటే, ఇప్పుడు జరగబోయే జాతర యథావిధిగా ఏ రకంగానైతే మేము 24 సంవత్సరాల నుంచి నడుపుకుంటూ వచ్చామో, ఈ సంవత్సరం కూడా 2024 21 ఫిబ్రవరి నుంచి 24 ఫిబ్రవరి వరకు 4 రోజుల జాతర జరపబడుతుంది. దాని గురించి భక్తులకు కావలసిన ఒక సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా వాటర్ సౌకర్యమే కానీ, కరెంట్ సౌకర్యమే కానీ, వారికి ఉండనీకి నివాసాలే కానీ, వాళ్ళకు ఉండనీకి ప్లస్ 50 ఎకరాల ల్యాండ్ను క్లీన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అందులో టెంట్లు కూడా వేసి ఇవ్వడం జరుగుతుంది. భక్తుల గురించి అన్ని సౌకర్యాలు మా సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ తరఫున చేస్తున్నాము. దానికి అండదండగా శ్రీ సుధీర్ మునగంటివారు మాకు సహకరిస్తున్నారు. అదే రకంగా ఇప్పుడు రాబోయే జాతర 21 తారీఖు ఫిబ్రవరి 21 నాడు సారలమ్మదేవి గద్దె మీదకి రాబడును. అదేవిధంగా 22 తారీఖు శ్రీ సమ్మక్కదేవి గద్దె మీదకి రావడం జరుగుతుంది. 23 తారీఖు నుంచి మొక్కులు అప్పచెప్పుకోవాలని ఈ జాతర కమిటీ నిర్ణయించడం జరిగింది.
ఇది ఈ యొక్క మహారాష్ట్ర సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ యొక్క విచారం. గత 24 సంవత్సరాల నుండి ఈ సమ్మక్క జాతర 24 సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సమ్మక్క జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము. నేను తెలంగాణ నుండి ఇక్కడికి వచ్చి గత 20 సంవత్సరాల నుండి ఇక్కడ సేవ చేస్తున్నాను. అదే కాకుండా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగలేదు. ఇక్కడ అధిక సంఖ్యలో పాల్గొని సమ్మక్క జాతరను 21 తారీఖు నుంచి 24 తారీఖు వరకు దాకా విజయవంతం చేయాలని భక్తులను కోరుకుంటున్నాం. అదేవిధంగా అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తున్నాం. అదే వాలంటరీగా తెలంగాణ నుండి వచ్చి గత 24 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. అమ్మవారు కొంగు బంగారం అందరికీ అన్ని రకాలుగా ఆదుకుంటుందని కోరుకుంటున్నాను. అమ్మవార్లు ఇక్కడ వెలిసినారు. సమ్మక్క సారలమ్మ అమ్మవారు ఈ నది పక్కన వెలిసినారు. ఇక్కడ జాతర దాదాపు 20 సంవత్సరాల నుండి ఇక్కడ ఉంది. అమ్మవారికి మేము ఇక్కడ స్టార్టింగ్లో ఫస్ట్ స్థాపించినప్పుడు మాకు ఇక్కడ ఇంతటి సౌకర్యం లేకపోయిండే. దినదిన అభివృద్ధి అయ్యి ఈరోజు 20 సంవత్సరాలలో కూడా ఇంత అభివృద్ధి అయ్యి ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఇక్కడ సమకూర్చడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా పోలీస్ బందోబస్తు కానీ, ఆరోగ్య శాఖ నుంచెల్లే కానీ, మున్సిపాలిటీ సిబ్బంది నుంచెల్లే కానీ, వాటర్ కూడా ఎలాంటి కొరత లేకుండా ఈ రాజూరా మధ్యన ఈ బల్లార్ష మధ్యన 2 మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఈ జాతరకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. భక్తులకు ముఖ్య గమనిక, మీరందరూ అధిక సంఖ్యలో ఈ అమ్మవారి జాతరలో పాల్గొని తెలంగాణ ప్రాంతం నుంచి కాకుండా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి కూడా ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అందరూ ఈ యొక్క మహాజాతరలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులను తీసుకొని మీరు అందరూ చల్లగా ఉండవలసిందిగా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.